థాయిలాండ్‌కి గ్రూప్ ట్రిప్ అవసరమా? నన్ను అడిగితే మాత్రం థాయిలాండ్‌కి ఎటువంటి గ్రూప్ ట్రిప్ అవసరం లేదు. మీరు సోలోగా హ్యాపీగా వెళ్ళి రావచ్చు. లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. థాయిలాండ్ ఫుల్ టూర్ వీడియో చేశాను. బ్యాంకాక్ పట్టాక దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే డైలీ డీఎమ్స్ వస్తున్నాయి. డైలీ 2, 3 మెంబర్స్‌తో మాట్లాడుతున్నాను. సూపర్ హ్యాపీ అసలు. మన ఇన్ఫర్మేషన్ అందరికీ హెల్ప్ అవుతుంది. సో, ఇంతే కాకుండా చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ గ్రూప్ టూర్ చేయొచ్చు కదా! జనవరిలో వెళ్దామని చెప్పేసి. ఆల్మోస్ట్ 30 మెంబర్స్ ఉన్నారు గ్రూప్ టూర్ రావడానికి. బట్ నేను అలాంటి గ్రూప్ ట్రిప్ ఎలాంటిది చేయదలుచుకోలేదు. ఎందుకంటే అందులో నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. యాక్చువల్‌గా మన ఛానల్ స్టార్ట్ చేసింది అందుకే. యాజ్ ఏ తెలుగు ప్యాసింజర్ మన తెలుగు ప్యాసింజర్స్ అందరూ హ్యాపీగా సోలోగా ట్రావెల్ చేయాలని చెప్పేసి ఈ వీడియోస్ అన్నీ నేను చేస్తూ ఉన్నాను. అందరికీ హెల్ప్ అవుతున్నాయి కూడా. నేను హ్యాపీ అసలు. అందరూ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో. ఇంతే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌స్టా కాల్ మాట్లాడినప్పుడు చాలామంది మనకు చెప్తున్నారు. ఆఫ్‌కోర్స్ ఇది ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళే వాళ్ళకి కొంచెం భయంగానే ఉంటుంది ఎలా అనేది. ఇందులో ముఖ్యంగా పాస్‌పోర్ట్‌లో మన గివెన్ నేమ్, ఫస్ట్ నేమ్ అని సర్‌నేమ్ ఇలా ఉంటాయి కదా! సో, అక్కడ ఫిల్ చేసే అప్పుడు చాలామందికి కొన్ని డౌట్స్ వస్తున్నాయి. ఫస్ట్ నేమ్ ఏంటి? సెకండ్ నేమ్ ఏంటి? గివెన్ నేమ్ ఎలా ఫిల్ చేయాలని చెప్పి. దీనికి మన చాలామంది ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టమని అడుగుతున్నారు. ఇంకా ఇలాంటి చాలా మల్టిపుల్ క్వెషన్స్ ఉన్నాయి. ఎంత ఫుల్ టూర్ వీడియో చేసినా కూడా కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. బేసిక్. ఇక్కడ అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేసేలాగా ఒక సిరీస్ ప్లాన్ చేశాను. ఈ సిరీస్‌లో ఒక 5-6 వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా ఇంటర్నేషనల్ ట్రిప్ ఆఫ్‌కోర్స్ థాయిలాండ్ వెళ్ళే ముందు ప్రీ ప్లానింగ్ ఎలా ఉంటది? పాస్‌పోర్ట్ అంతా చూసుకోవడం, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడం, కరెన్సీ కన్వర్షన్, ఎక్స్చేంజ్ ఎలా చేసుకోవాలి, హోటల్ బుకింగ్స్, టీడాక్ ఫామ్ ఇలాంటివన్నీ కవర్ చేస్తూ ఒక సిరీస్ ప్లాన్ చేశాను. ఒక్కొక్క వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. యాక్చువల్లీ ఈ వీడియోలో వచ్చేసి థాయిలాండ్ వెళ్ళడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఆఫ్‌కోర్స్ ఇవి అందరికి తెలిసినయే. 6 మంత్స్ వ్యాలిడిటీ ఉన్న పాస్‌పోర్ట్ కావాలి, మినిమమ్ థాయ్ బాట్స్ కావాలి, ఫ్లైట్ టికెట్ ఆన్‌వార్డ్‌ను రిటర్న్ ఫ్లైట్ టికెట్ కావాలి, హోటల్ బుకింగ్స్ కావాలి, ఇంకా టీడాక్ ఫామ్ కూడా కావాలి. సో, ఇక్కడ జనరల్‌గా అందరికీ వచ్చే ఇష్యూ ఏంటనంటే ఈ పాస్‌పోర్ట్ బేస్ చేసుకొని దీంట్లో మెన్షన్ చేసిన విధంగానే మన ఫస్ట్ నేమ్ ఇంకా లాస్ట్ నేమ్ ఆ గివెన్ నేమ్ ఏదైతే ఉంటుందో ఫర్ సపోజ్ ఇక్కడ గివెన్ నేమ్ అని ఉంటుంది. గివెన్ నేమ్ అనేది మన ఫస్ట్ నేమ్. నా పేరు వచ్చేసి సాయి కుమార్ బి అనుకోండి. గివెన్ నేమ్ అనేది మన ఫస్ట్ నేమ్ సాయి కుమార్. బి అనేది నా ఇనిషియల్ అది సర్‌నేమ్. అది మీ లాస్ట్ నేమ్‌లో అయినా ఇచ్చేయచ్చు. ఫస్ట్ నేమ్‌లో మాత్రం మీ మెయిన్ నేమ్ నా పేరు సాయి కుమార్ కదా! ఫస్ట్ నేమ్‌లో అది పెట్టేసి మీ ఇనిషియల్ ఏముందో లాస్ట్ నేమ్‌లో ఇచ్చేస్తే సరిపోతుంది. సో, దీనికి ఇప్పుడు ఇది బేస్ చేసుకొని మన ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలనేది మీకు ఇక్కడ స్క్రీన్ పైన నేను డిస్‌ప్లే చేస్తాను. ఏదైనా బుకింగ్ అగ్రిగేటర్ యాప్‌లోకి వెళ్ళండి. లైక్ స్కై స్కానర్ గానీ, ఫ్లిప్‌కార్ట్ ట్రావెల్సో వెళ్ళొచ్చు. ఇంకా మేక్ మై ట్రిప్ అలాంటి సైట్స్ ఏదైనా ఓపెన్ చేసేసి దాంట్లో మీరు ఎక్కడి నుంచి వెళ్తున్నారు హైదరాబాద్, చెన్నై, వైజాగ్ ఇలాంటి ప్లేస్ ఎంటర్ చేసేసి కింద బ్యాంకాక్ అని పెట్టుకోండి. బ్యాంకాక్ పెట్టుకొని మీ డేట్ సెలెక్ట్ చేసుకున్నాక అక్కడికి వెళ్ళిపోతుంది. ఒక్కొక్క బుకింగ్ యాప్లో ఒక్కొక్క విధంగా మనకి ఫస్ట్ నేమ్, గివెన్ నేమ్ అలా అడుగుతుంటుంది. ఎక్కడైనా గివెన్ నేమ్ అనేది ఫస్ట్ నేమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో, ఇలా 5 టికెట్స్ మీరు బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హోటల్ బుకింగ్స్. హోటల్ బుకింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఫుల్‌గా మీరు ఎన్ని రోజులు ఉంటున్నారో అన్ని నైట్స్‌కు సరిపడే హోటల్ బుకింగ్స్ కన్ఫర్మ్డ్ ఉండాలి. ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఇన్‌కేస్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చెక్ చేస్తున్నారు. మీ హోటల్ బుకింగ్ కన్ఫర్మేనా, కరెక్టా, ఇది ఫేకా అని తెలుసుకోవడానికి ఇన్‌కేస్ ఆపి మిమ్మల్ని చెక్ చేసి హోటల్ కూడా ఫోన్ చేసి ఈ బుకింగ్ పైన ఈ క్యాండిడేట్‌కి కన్ఫర్మ్డ్ బుకింగ్ ఉందా లేదా అని కూడా చెక్ చేస్తారు. ఇప్పుడు హోటల్స్ బుక్ చేసుకోవాలంటే లైక్ మీరు చూడొచ్చు booking.com ఉంది, అగోడా ఉంది. జనరల్‌గా నీకు అగోడాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. అగోడా ఓపెన్ చేసి మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో లైక్ పటాయా అనుకోండి. పటాయా ఎంటర్ చేసేసి డేట్స్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు అందులో ఉన్న లిస్ట్ ఆఫ్ హాస్టల్స్ వస్తాయి. దీని తగ్గట్టు మీరు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. ఏ డేట్ చెక్అవుటో సెలెక్ట్ చేసేసుకొని కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిపోయి పేమెంట్ పేజ్కి వెళ్ళిపోయి మీరు పే చేయొచ్చు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే మనకి పే ఎట్ ద హోటల్ అంటే హోటల్కి వెళ్ళి హోటల్ దగ్గర పే చేసే అవకాశం అయితే లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు ఖచ్చితంగా ఇక్కడ నుంచే ఆన్లైన్లో పే చేసేయాలి. ప్రీపెయిడ్ అన్నమాట.
ప్రీపెయిడ్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్స్ ఏంటనంటే ఇంటర్నేషనల్ పేమెంట్ ఎలా చేయాలి అనేసి కొన్ని డౌట్స్ వస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దగ్గర మాస్టర్ కార్డ్ కానీ వీసా కార్డు ఉంటుంది. సో దాంట్లో మీ సంబంధించిన బ్యాంక్ ఇంటర్నెట్ సైట్లో కానీ మొబైల్ బ్యాంకింగ్ యాప్లో కానీ ఓపెన్ చేసేసి దాంట్లో ఇంటర్నేషనల్ పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇంటర్నేషనల్ పేమెంట్స్ ఆప్షన్లో మీరు దానికి సర్టెన్ లిమిట్ ఇచ్చేయండి. మీకు ఎన్ని హోటల్స్కి ఈ కార్డు వాడుతున్నారో అంత లిమిట్ ఇచ్చేసి ఇంటర్నేషనల్ పేమెంట్స్ని యాక్టివేట్ చేసేయండి. యాక్టివేట్ చేశాక మీ కార్డు హ్యాపీగా వాడేసుకొని బుకింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఫ్లైట్స్ అయిపోయినాయి, హోటల్ బుకింగ్ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి 10,000 థాయ్ బాట్స్. ఇంతకుముందు 10,000 థాయ్ బాట్స్ ఉండే, ఇప్పుడు 20,000 థాయ్ బాట్స్ అంటున్నారు. దీని దగ్గర ఎటువంటి కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఖచ్చితంగా 20,000 థాయ్ బాట్స్ అయితే తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. మీకు ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఇన్ కేస్ ఆపాడు అనుకోండి, ఎటువంటి రిస్క్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి టీడాక్ ఫామ్. టీడాక్ ఫామ్ అంటే థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్. ఈ ఫామ్ వచ్చేసి మీరు ఏ రోజు థాయిలాండ్కి అరైవ్ అవుతున్నారు, ఏ ఫ్లైట్లో వస్తున్నారు, ఏ డేట్స్ వస్తున్నారు, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వెళ్తారు, ఏ ఫ్లైట్లో వెళ్తారు, అంతేకాకుండా ఏ హోటల్లో స్టే చేస్తున్నారు అనేది పూర్తిగా ఈ ఫామ్లో మనం ఫిల్అప్ చేయాలి. రిక్వైర్మెంట్స్ మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. 6 months వ్యాలిడిటీ ఉన్న పాస్పోర్ట్ ఒకటి, కన్ఫర్మ్డ్ ఫ్లైట్ టికెట్స్ అంటే రిటర్న్ ఫ్లైట్ టికెట్, ఇంకా 20,000 థాయ్ బాట్స్, కన్ఫర్మ్డ్ హోటల్ బుకింగ్స్, ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులకి హోటల్ బుకింగ్స్, ఈ టీడాక్ ఫామ్. ఇవి 5 ఉంటే మనం హ్యాపీగా సోలోగా థాయిలాండ్ వెళ్ళి రావచ్చు. ఎవరు మనల్ని క్వశ్చన్ చేయరు. ఇన్ కేస్ అడిగినా మనం అన్నీ చూపిస్తాం. మనం జెన్యూన్ ట్రావెలర్ కాబట్టి ఎటువంటి భయాలు మనం పెట్టుకోని అవసరం లేదు. సో ఎలా ఉంది ఈ వీడియో? ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం థాయిలాండ్ రీచ్ అయ్యాక వీసా ఇమిగ్రేషన్ ఎలా క్లియర్ చేయాలి, సిమ్ ఎలా తీసుకోవాలి, బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి ఎలా వెళ్ళాలి, బ్యాంకాక్ నుంచి పటాయా ఎలా వెళ్ళాలి, ఇలాంటివన్నీ మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా క్లియర్గా మాట్లాడుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.